Garuda Express, an international courier service. జాత్యహంకార దాడులు అనేవి ఇప్పుడు ఆస్ట్రేలియాకు వ్యాపించాయి. ఇటీవల అమెరికాలో పలువురు భారతీయులపై విద్వేషపూరిత దాడులు జరిగిన ఘటనలు మరువక ముందే ఆస్ట్రేలియాలోనూ అదే తరహా దాడి జరగడం కలవరపెడుతోంది. మెల్బోర్న్ లోని ఓ చర్చిలో భారత సంతతికి చెందిన క్రైస్తవ మత గురువుపై దాడి చేసి గొంతులో పొడిచారు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన టామీ కలదూర్ మాథ్యూ వయసు 48 సంవత్సరాలు. మెల్బోర్న్ శివారు ఫాకనర్ ప్రాంతంలో సెయింట్ మాథ్యూస్ చర్చిలో ప్రార్థనలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. చర్చిలో ప్రార్థన చేయడానికి వచ్చిన వారి ముందే దుండగుడు దాడి చేశాడు. నువ్వు భారతీయుడివి, హిందువు లేదా ముస్లింవి, నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, నిన్ను చంపేస్తా అని అరుస్తూ దుండగుడు కత్తితో మాథ్యూ దగ్గరికి వచ్చి పొడిచాడు. అప్పుడు కొంతమంది అతడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడు తప్పించుకున్నాడు. మాథ్యూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రార్థన సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించి ఉన్నందున మెడ చుట్టూ మందపాటి వస్త్రం ఉండడంతో కత్తి బాగా లోపలికి దిగలేదని చెప్పడం జరిగింది. అయితే ఎట్టకేలకు పోలీసులు 72 ఏళ్ల ఆ దుండగుడిని అదే రాత్రి అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారని సమాచారం. అతడు ఇటాలియన్ సంతతికి చెందినవాడుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.